భారతీయులు బంగారు కొండలుగా మారిపోతున్నారు. భారతీయుల దగ్గర దాదాపుగా 35,000 టన్నుల బంగారం ఉన్నట్టు ఓ నివేదికలో తేలింది. ధరలు పెరుగుతున్నా సరే డోంట్ కేర్ అంటూ పసిడిని ఒడిసి పట్టేస్తున్నారు. ప్రస్తుతం భారతీయుల దగ్గర ఉన్న బంగారం మార్కెట్ విలువ ఎంత? ధరలు ఆకాశానంటుతున్న గోల్డ్ కొనడానికి కారణం ఏంటి? ప్రస్తుత ప్రపంచ గోల్డ్ మార్కెట్లో ఏ దేశ వాటా ఎంత? భారతీయులకు బంగారం అంటే ఓ వ్యామోహం, ఇంకా చెప్పాలంటే క్రేజ్. అంతకు మించి బంగారం ఓ భరోసా. ఇంకా చెప్పాలంటే బంగారం ఒక హోదాకు చిహ్నం. ఏ శుభకార్యమైనా బంగారం ఉండాల్సిందే, కొనాల్సిందే. ఎంత రేటు ఉన్నా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బంగారం కొనక తప్పని పరిస్థితి. ఇక భారతీయ మహిళలకు బంగారం అంటే ఎంతో మక్కువ. ఒంటిపై బంగారు ఆభరణాలు ఓ స్టేటస్. ఇలా బంగారంపై భారతీయులకు ఉన్న మోజే ఇప్పుడు వారి దగ్గరకు టన్నుల కొద్దీ పసిడి చేరేలా చేసింది. భారతీయుల దగ్గర దాదాపు 35,000 టన్నుల పసిడి ఉన్నట్టు నివేదికలో తేలింది. దేశంలో బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న గోల్డ్ రేటు సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ధరలు చుక్కలంటుతున్నా సరే దేశ ప్రజలు బంగారాన్ని విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది జూన్ నాటికి భారతీయ కుటుంబాల వద్ద నగలు, కడ్డీలు, బిస్కెట్లు, నాణేల రూపంలో ఉన్న పసిడి నిల్వలు 35,000 టన్నులకు చేరాయి. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ బంగారం విలువ 3.8 లక్షల కోట్ల డాలర్లు, అంటే భారత కరెన్సీలో 342 లక్షల కోట్లు ఉంటుందని మోర్గాన్ స్టాన్లీ ఒక నివేదికలో తెలిపింది. ప్రస్తుత దేశ జీడీపీలో ఇది 88.8% సమానం. గతంలో దేశీయ కుటుంబాలు నగా నట్రా రూపంలోనే బంగారం కొనేవారు. ఇప్పటికీ దేశంలో అమ్ముడయ్యే బంగారంలో 4/3 నాణేలు, కడ్డీల రూపంలోనే అమ్ముడవుతోంది. మిగతా 3వ వంతు మాత్రమే పెట్టుబడి లాభాల కోసం కొనేవారు కొంటున్నారు. గత ఏడాది కాలంలో బులియన్ మార్కెట్, ముఖ్యంగా పసిడి, గతంలో ఎన్నడూ లేని విధంగా 60% పైగా లాభాలు పంచింది. దీంతో ఇటీవల ఈ తరహా అమ్మకాలు మరింత పెరిగాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ ఈటీఎఫ్లు, మల్టీ అసెట్స్ ఫండ్స్ పేరుతో ప్రత్యేక పథకాలు ప్రారంభించి పెద్ద ఎత్తున నిధులు సమీకరిస్తున్నాయి. అంతర్జాతీయంగా పరుగులు తీస్తున్న బంగారం ధరలతో భారతీయుల సంపద విలువ కూడా అంతే వేగంతో పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో 2020 నుంచి బంగారం విలువ 2 రెట్లు పైగా పెరిగితే ఒక్క 2025వ సంవత్సరంలోనే 25% పెరగడంతో భారతీయుల దగ్గర ఉన్న గోల్డ్ విలువ కూడా భారీగా పెరిగింది. అంతేకాదు అభివృద్ధి చెందిన దేశాలు ఇటలీ, కెనడా జీడీపీకి సమానంగా భారతీయులు బంగారాన్ని కలిగి ఉండడం విశేషం. అదే మన పక్క దేశం పాకిస్తాన్ జీడీపీ కంటే మన దగ్గర ఉన్న బంగారం విలువ 6 రెట్లు అధికం కావడం మరింత చెప్పుకోదగ్గ విషయం. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉన్న బంగారంలో అత్యధికంగా 15% వాటాతో ఇండియా అగ్రస్థానంలో ఉందని యూబీఎస్ తన నివేదికలో స్పష్టం చేసింది. ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. ఒక్క అమెరికా దగ్గర 8,133.46 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. రెండో ప్లేస్లో జర్మనీ ఉంది. జర్మనీ దగ్గర 3,350.25 టన్నుల నిల్వలు ఉన్నాయి. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, భారత్, నెదర్లాండ్స్, టర్కీ టాప్ 10లో ఉన్నాయి. ఇక బంగారంలో భారత్ 8వ స్థానంలో నిలిచింది. ఇప్పటి ప్రపంచంలో డిజిటల్ చెల్లింపులు, క్రిప్టో కరెన్సీలు వచ్చినా బంగారం విలువ తగ్గలేదన్నది వాస్తవం. దేశాల ఆర్థిక స్థిరతకు బంగారం ఇప్పటికీ బలమైన ఆధారంగా నిలుస్తోంది. ముఖ్యంగా అమెరికా డాలర్కు బంగారు నిల్వలే వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. బంగారం అంటే అలంకరణ, స్టేటస్ కోసమే కాదు, అదో పెట్టుబడి. అందుకే ఎక్కువ మంది భారతీయులు బంగారం మీదే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టు ప్రతిఫలం కూడా ఉండడంతో బంగారం ధర ఎంత పెరిగినా కొనేందుకు వెనక్కి తగ్గడం లేదు. రానున్న రోజుల్లో భారతీయుల దగ్గర బంగారం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే గోల్డ్ మార్కెట్ను భారత్ శాసించే స్థాయికి ఎదగబోతుందా? గతంతో పోలిస్తే బంగారం కొనుగోళ్లలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు కేవలం ఆభరణాల రూపంలోనే పసిడిని కొనుగోలు చేసేవారు. కానీ గడిచిన ఏడాది కాలంలో బంగారు 60% పైగా లాభాలు అందించడంతో చాలా మంది దీనిని ఒక పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు. ఈ ట్రెండ్ను గమనించిన మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా గోల్డ్ ఈటీఎఫ్లు, మల్టీ అసెట్ ఫండ్స్ వంటి పథకాలతో ముందుకొస్తున్నాయి. 2025 ఏడాది ముగిసేలోపు 782 టన్నుల బంగారాన్ని భారత్ కొనుగోలు చేస్తుందని అంచనా. అయితే ఇప్పుడు ఆభరణాల కంటే పెట్టుబడుల రూపంలో, అంటే నాణేలు, బంగారు బిస్కెట్ల రూపంలో అధికంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి.
బంగారం ఆభరణాల కొనుగోళ్లలో స్వల్ప క్షీణత నమోదవుతున్నప్పటికీ నాణేలు, బంగారు కడ్డీల కొనుగోళ్లలో ఏడాదిలో 25% వృద్ధి నమోదవుతోంది. గతేడాది కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ 15% నుంచి 6%కి తగ్గడంతో బంగారంలో పెట్టుబడి గణనీయంగా పెరుగుతోంది. గోల్డులో ఇన్వెస్ట్ చేసేందుకే వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 8వ వేతన కమిషన్ అమలు చేయనుండడంతో బంగారం కొనుగోళ్లు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా భారతీయుల సంప్రదాయం ప్రకారం బంగారంతో విడదీయరాని ఆధ్యాత్మిక అనుబంధం కూడా ఉంది. దీనితో వాటిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడానికి కూడా చాలా మంది ఇష్టపడటం లేదు. భారతీయులు తమ దగ్గర ఉన్న బంగారంలో 2% మాత్రమే తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. అలాగే కేంద్రం ప్రవేశపెట్టిన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్, సావరిన్ గోల్డ్ బాండ్ పథకాలు కూడా విఫలమయ్యాయి. భౌతిక కొనుగోళ్లనే ఇష్టపడుతున్నారు. పసిడి విక్రయాలకు ససేమిరా అంటున్నారు. ప్రపంచంలో విలువైన లోహం బంగారం కావడంతో ప్రపంచవ్యాప్తంగా బంగారానికి అత్యంత విలువ ఉంది. ఉత్పత్తి తక్కువ ఉన్న గోల్డ్ వినియోగంలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. అయితే బంగారం మార్కెట్ను మాత్రం శాసించలేని పరిస్థితి. ఇకపై పరిస్థితి తారుమారై భారత్ ఎంత చెబితే అంత బంగారం ధర ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరను నిర్ణయించే స్థాయికి భారత్ ఎదుగుతుందని మార్కెట్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రానున్న 10 ఏళ్ల కాలంలో బంగారం డిమాండ్లో 20% అవసరాలు దేశీయంగా బంగారం తవ్వకాల ద్వారా జరుగుతుందని తెలుస్తోంది. బంగారం తవ్వకాలు అధికంగా జరిగితే ప్రపంచ పసిడి మార్కెట్ను భారత్ శాసించవచ్చు. రాబోయే కొన్నేళ్లలో అంతర్జాతీయంగా భారతదేశం జ్యువెలరీ హబ్గా ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆర్బీఐతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థ కూడా బంగారంపై తమ వైఖరి మార్చుకుంటే ఇక భారత్కు తిరుగునదంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్.